కార్పొరేషన్ బరిలో టీడీపీ టీడీపీ అంటే గుర్తొచ్చింది. ఈ తెలంగాణలో ఈ రెండు పార్టీలు కొట్టుకున్న వరకే 6 నెలలు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చి ఇక్కడ గెలిచే అవకాశాలు కనబడతానే. అసలే తెలంగాణలో ఆంధ్రోని పవర్ ఎక్కువైపోతా ఉన్నది, తెలంగాణలో అణచివేతకు గురైతా ఉండు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం అనుకుంటున్న ముచ్చట్లు. తెలంగాణలో ఆంధ్రోన్ మీడియా పెత్తనం చెల్లిస్తా ఉన్నది. తెలంగాణలో ఆంధ్రోడు పెత్తనం ఎందుకు చెలాయిస్తా ఉన్నాడు? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు మేము మా తెలంగాణలో పెత్తనం చెల్లించాలి కానీ ఆంధ్రోని పెత్తనం ఏంది అని చెప్పి ప్రజలలో ఊహాగానాలు వస్తున్న మాట ఇప్పటికి తెలంగాణలో చర్చ కూడా నడుస్తా ఉన్నది. ఏది ఏబిఎన్ ఛానల్లో ఒక బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ ను గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పి మాట్లాడడం వల్ల ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్ నడుస్తాం. తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణ దెబ్బలు తిని తెచ్చుకున్నాం, జైలు పోయి తెచ్చుకున్నాం, ఎన్నో బలిదానాలు బడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా ఆంధ్రోడిది మళ్ళా అడుగు పడతా ఉన్నది. మళ్ళీ ఆంధ్రోడు పెత్తనం చెల్లాయిస్తా ఉన్నాడు. ఏంది మా తెలంగాణలో మాకు దౌర్భాగ్యం ఏంది అని చెప్పి ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్ర మీడియాలు ఆంధ్రోలు ఎవరైతే ఉన్న వాళ్ళని బైకాట్ చేయండి అని చెప్పి కొన్ని ఇష్యూలో మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే డైరెక్ట్ గా ఏబిఎన్ ఛానల్ ను ఎవరు వాళ్ళ మీటింగ్ లోకి ఏబిఎన్ రిపోర్టర్ రావడానికి వీల్లేదు అని చెప్పి డైరెక్ట్ గా ఛానల్ బైకాట్ చేసిన సందర్భం కూడా ఉన్నది. అయితే ఈ హాట్ టాపిక్లలో కార్పొరేషన్ పరిధిలో టీడీపీ పార్టీ నిలవడం అనేది మరి చర్చనీయాంశం. ఎందుకు అంటే తెలంగాణలో ఆంధ్రోడు పెత్తనం చెల్లాయిస్తా ఉన్నాడు అనే ఒక కనీస ఉనికిని చాటుతా ఉన్నాడు అని చెప్పి కొంచెం ఆలోచన వచ్చినా గానీ మన వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే మరి ఆ మాత్రం ఆదరణగా వేస్తారా ప్రజలు? మరి ఆ మాత్రం ఆదరణ చూపెడతారా ప్రజలు? అంటే అది నెవరని చెప్పొచ్చు. సర్వే చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీస్ తో రాబిన్ శర్మ ఆధ్వర్యంలో కార్పొరేషన్ లోను ప్రజల నాడి సేకరణ. ఏపీలో గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఇదే ఇబ్బందులు సర్వే సక్సెస్ కావడంతో అదే దీంతో తెలంగాణలో త్వరలోనే టీడీపీ నేతలతో భేటీ పోటీపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ నవరత్నాలు ప్రకటించినప్పుడు టీడీపీ కనుమరుగైపోయింది. నీ ఆంధ్రలోనే గెలవలేకపోయింది. ఇప్పుడు తెలంగాణలో కార్పొరేషన్ స్థాయిలో గెలవాలంటే సాధ్యపడుతుందా? అదేంటంటే ఊహకే అంతే. తెలంగాణలో టీడీపీకి మళ్ళా ఆదరణ ఉండదు, మళ్ళా ఆంధ్రోనికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉండదు. ఏదున్నా మనకి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కొట్టుకుంటేనే మనకే సాల్తలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కొట్టుకోని వరకే ఆడికాడికి టైం సరిపోతుంది. మళ్ళీ ఇంకో కొత్తగా టీడీపీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ జెడ్పీటీసీ స్థాయి వాళ్ళను, మున్సిపల్ స్థాయి వాళ్ళను నిలబెట్టి గెలిపిద్దాం అనడం అనేది మూర్ఖత్వం. అది కాని పని కూడా. మీరు ఎన్ని మంతనాలు కలిపినా లాస్ట్ కు ప్రశాంత్ కిషోర్ ను పట్టుకొచ్చి తెలంగాణలో టీడీపీని మీరు బలోపేతం చేద్దామన్నా గానీ అది కుదరని పని. తెలంగాణ వాదులకు స్పష్టంగా తెలుసు ఏంది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు తెలంగాణకే సపోర్ట్ చేయాలనే ఒక మనసులో ఉండిపోతుంది. కాబట్టి ఇది మీతో కాని పని. అనవసరంగా తోకలు ముడుచుకొని సపరేట్ ఉండడం ఉత్తమం. అనవసరంగా లేనిపోని పంచాయతీ పెట్టుకోవడం కంటే సపరేట్ ఉండడం ఉత్తమం. కానీ కార్పొరేషన్ లోను ప్రజల నాడీ సేకరణ, మీ ప్రజల నాడీ సేకరణ అంటే ప్రజలలో కొంత అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు టీడీపీ అంటే అప్పుడు ఎన్టీఆర్ గారికి ఎంత ప్రేమ ఉండేదో, ఎన్టీఆర్ గారు అంటే ప్రజలకు కూడా అంతే ప్రేమ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా దేవుళ్ళకి ఒలిసేటోళ్ళు. ఎప్పుడైతే డివైడ్ అయిందో అప్పుడు కొంచెం ఈ పార్టీల మీద మొక్కు తగ్గుకొస్తా ఉన్నది, ఈ అభిమానం తగ్గుతూ వస్తా ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు కొన్ని పార్టీలు ఆవిర్భవించినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ ఇంకా కొత్త పార్టీని గెలిపించడం అనేది ఇక్కడ సాధ్యపడని ముచ్చట. మీరు నాడి తెలుసుకున్నా గానీ ప్రజలలో ఉండే ముచ్చట ఏంది? పైన పటారం లోనల్లోటారం ముచ్చటే ఉంటది తెలంగాణలో. ఇదంతా ఊరమాస్తుంది అంతా. ఏ విధంగా అభిమానమే ఓటు ఒకటే ఈ విధంగా మాట్లాడుకొస్తారు. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉన్నది, రైట్, అభిమానం ఉన్నది, అభిమానం వరకే. అది మళ్ళా ఓట్లకు వచ్చేసరికి మళ్ళా అది కాస్త చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఎటైతుంది? డైవర్షన్ పాలిటిక్ అయిపోతుంది. ఇక్కడ లోకల్ ప్రియారిటీ ఉన్న క్యాండిడేట్లకే లోకల్ గా ప్రియారిటీ ఇస్తారు, లోకల్ పార్టీ వాళ్ళకే. అయినా టీడీపీ గెలిచినా కూడా ఇక్కడ కాంగ్రెస్ కి పెద్దగా ఒరిగింది ఏం లేదు, బీఆర్ఎస్ కి పెద్దగా ఒరిగింది ఏం లేదు, బీజేపీ కూడా ఒరిగింది పెద్దగా ఏం లేదు. మాట 1-2 సీట్లు వచ్చినా గానీ పెద్దగా ఫరక్ చూపెట్టేది తెలంగాణలో. పెద్దగా టీడీపీ పార్టీకి ఎవరో వెనకట అన్న అభిమానులు ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు
టీడీపీని బరువు మోస్తున్నారు కాబట్టి అని ప్రజెంట్ ఇప్పుడున్న యువత అయినా ట్రెండింగ్ యువత అయినా కానీ అంతా పెద్దగా ఏం టీడీపీని మోయడం లేదు. తెలంగాణలో టీడీపీ పోటీకి సిద్ధమవుతుంది. అందుకోసం సర్వేలు నిర్వహిస్తున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నది. పార్టీ క్యాడర్ తోనూ జోష్ నింపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఏపీ మాదిరిగా కూటమి వెళ్తుందా, సొంతంగా పోటీ చేస్తుందా అనే దానిపై త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో పోటీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం టీడీపీ తెలంగాణలో క్యాడర్ ఉంది, కానీ పార్టీ అధ్యక్షుడిగా సరైన నేత లేకపోవడం పార్టీ కార్యకర్తలు స్తంభించాయి. పార్టీ నేతలు క్యాడర్ సైతం సైలెంట్ గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు ఏపీ పైనే ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణలో నాయకత్వం ఏమీ కొరబడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో క్యాడర్ ను నిరాశ్యం నెలకొంది. అంతేకాదు పార్లమెంట్ పంచాయతీ ఎన్నికల్లోనూ బరిలో దిగలేదు. అయితే తెలంగాణలోనూ పార్టీ కాపాడుకేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అందులో భాగంగానే కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో రాబోతుండటంతో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజల్లో టీడీపీకి ఆదరణ ఉందా, పోటీ చేస్తే గెలుస్తామా అనే వివరాలు పార్టీ నేతలతో తెలుసుకున్నట్టు సమాచారం. నేనేం చెప్తున్నా, మీరు పోటీ చేసినా గెలుచుడు మాత్రం కుదరదు. నేను చెప్తా ఉన్నా, గెలుచుడు మాత్రం కుదరదని స్పష్టంగా చెప్తున్నా. ప్రజలలో కూడా అదే ఉంది. ప్రజలు కూడా అదే మాట్లాడుకొస్తా ఉన్నారు. ప్రజలలో ఈ మాటలే ఉద్భవిస్తున్నాయి కాబట్టి ప్రజల తరపున మేము మాట్లాడుతూ ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చేపట్టడం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సైతం బాబుకు వివరించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం భాగంగానే జిహెచ్ఎంసీ తో పాటు కార్పొరేషన్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైట్, రాబిన్ శర్మ బృందంతో వచ్చి ఈడ జెండా పాతాడట. రాజకీయ విశ్లేషకుడు రాబిన్ శర్మతో పాటు టీడీపీ ఒప్పందం ముందుకు సాగుతుంది. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో రాబిన్ శర్మ బృందంతోనే సర్వే చేయించింది. వారి సూచనల మేరకు టీడీపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై ఈ బృందంతోనే చంద్రబాబు కార్పొరేషన్ సర్వే చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా జిహెచ్ఎంసీ పై ఫోకస్ పెట్టినట్టు తేలింది. జిహెచ్ఎంసీ విస్తీర్ణం పెరగడం 300 డివిజన్లు కావడంతో టీడీపీ కలిసి వస్తుందా, పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, టీడీపీ బీజేపీ జనసేన కూటమితో ముందుకు వెళ్తే కలిసి వస్తుందా, లేకుంటే ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాలపై సర్వే చేస్తున్నారు. రైట్, ఇక్కడ కూటమి విషయం మాట్లాడుకున్నట్టయితే ఏపీలో చంద్రబాబు సింగిల్ గా పోటీ చేస్తే 100% చెప్తా ఉన్నా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయనకు ఛాన్స్ రాకపోయేది. ఇక్కడ 3 టీడీపీ బీజేపీ జనసేన 2 పార్టీలను మమేకం చేసుకున్నాడు కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది. సింగిలే పోటీ అయితే వచ్చేదా ఆంధ్రప్రదేశ్ లో కనీసం సీట్లన్నా వచ్చేటియా? సో ఇద్దరు పార్టీల కూటమితోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. అంటే చూడండి, అక్కడ టీడీపీకి ఎంత ఆదరణ కూడా పోయిందో, వైసీపీకి ఆదరణ పెరిగినప్పటికీ టీడీపీ కూడా ఆదరణ తగ్గిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ ఆంధ్రలోనే గెలవలేము మేము, కూటమి లేకుండా ఇతర పార్టీల మద్దతు లేకుండా గెలవలేము అని నిర్ణయించుకొని ఆంధ్రప్రదేశ్ లోనే 2 పార్టీలను విలీనం చేసుకొని ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. మరి తెలంగాణలో అంత ఆదరణ మరి దొరుకుతుందా? వితౌట్ పార్టీలు సపోర్ట్ లేకుండా ఇక్కడ మున్సిపాలిటీలలో గెలిచే అవకాశం ఉన్నదా అంటే కష్టమే. మొత్తానికైతే అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకునే, ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు చేద్దాం అనుకున్న ముచ్చట ఏంటంటే పార్టీని బలోపేతం చేయాలి, పోటీ చేయాలి, మళ్ళీ పార్టీ క్యాడర్ను పెంచాలి, తెలంగాణలో మన పార్టీ బలాన్ని నిరూపించాలి అని చెప్పి వీళ్ళు వేస్తున్న ప్లాన్ ఇది. రాజకీయ ఎత్తుగడ కావచ్చు, కానీ తెలంగాణలో ఇంకా టీడీపీకి ఛాన్స్ ఉండదు అనేది ప్రజల మాట. ఒకవేళ ఉన్నా కానీ అక్కడక్కడ అడపదడప ఉంటది అనేది మాత్రం నిపుణుల మాట.